పిల్లలు కిందటిసారి బండాడి కథ విన్నాం కదా. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. వీరికి బాగా చదువుకోవాలని అభిలాష ఉంటుంది, కానీ అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. ఇలాంటి వారిని పేరెంట్స్ బాగా ప్రోత్సహించాలి. మిగిలిన వారితో పోల్చి చిన్నపుచ్చకూడదు. దూర్జటి గారు రాసిన ఈ పద్యాన్ని దీనికి మనం అన్వయించుకున్నాం. దూర్జటి కవి కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలు అనబడే కవుల్లో ఒకరు. ఈయన రాసిన కాళహస్తీశ్వర శతకంలోందే ఈ పద్యం. ఏ వేదంబు పఠించే లోత భుజగం వే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యాసం వనరించే గరి చెంచే మంత్రం ఊహించే బోధావిర్భావ విధానములు చదువులయ్యా కావు మీ పాద సంసేవాశక్తియే కాక జంతు సంతస్తికి శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి ఈ పద్యం. దీని భావం చూద్దాం. లోత అంటే సాలిపురుగు ఏ వేదములు నేర్చుకుంది, అలా అంత అందమైనటువంటి సాలిగూడిని అల్లడం నేర్చుకుంది. పాము ఏ శాస్త్రములు చదివింది, ఏనుగు ఏ విద్యాభ్యాసం చేసింది, చెంచువాడైన కన్నడు ఏ మంత్రాలు నేర్చుకున్నాడు. ఆ ఏమీ తెలియని వారైనా వీడు నీ మీద ఉండేటువంటి భక్తితో శ్రద్ధతో ఓ మహానుభావ శివుడా నిన్ను ధ్యానించి పూజించి మోక్షాన్ని పొందాయి కదా. అలాగే అన్ని ప్రాణులకి జ్ఞానం కేవలం చదువు ద్వారానే కాకుండా భగవంతుని మీద ధ్యాస భక్తి ద్వారా కూడా కలుగుతుందని దీని భావం. ఇక్కడ కరి లోత భుజగం కథ మీకు తెలిసిందైనా ఒకసారి చెప్పుకుందాం. ఒక అడవిలో శివలింగం ఉండేది. ఒక సాలిపురుగు తన రోజు శివలింగం మీద ఒక ఆచ్ఛాదనలాగా గొడుగులాగా తన నైపుణ్యంతో సాలిగూడిని అల్లి వెళ్ళిపోతూ ఉండేది. అది వెళ్ళిపోయిన వెంటనే ఒక పాము వచ్చి ఏంటి సాలిగూళ్ళన్నీ పట్టేసాయి శివుడికి అని అదంతా పీకేసి తను తీసుకొచ్చేటువంటి మణిని ఆ శివుడి మీద పెట్టి పూజించేది. అది వెళ్ళిపోయేది. అది వెళ్ళిపోయాక ఏనుగు వచ్చి తొండ నిండా నీరు తీసుకొచ్చి ఆ మణిని కిందకు తోసేసి తను తెచ్చిన నీటితోటి భక్తితోటి అభిషేకం చేసేది. ఇలాగే ఈ ముగ్గురు కూడా మళ్ళీ మర్నాడు వచ్చి ఆ విధంగానే చేస్తూ ఉండేవారు. కానీ వారు వచ్చే టైంకి తన సాలిగూడు కానీ మణి కానీ ఏమీ లేకపోవడం చూసి వాటికి కోపం వచ్చేది. ఎవరు ఏం చేస్తున్నారు చూద్దామని సాలిపురుగు ఆ గూడు నల్లేశాక అందులోనే ఉండి చూస్తుంది. పాము వచ్చి ఒక దెబ్బతోటి ఆ గూడుని అంతా పడగొట్టేసింది. దాంతోపాటు ఆ సాలిపురుగు కూడా ఆ శివ సాన్నిధ్యంలోనే చనిపోయింది. అలాగే పాము మణి పెట్టేసి ఎవరు తీస్తున్నారో చూద్దామని పక్కకి చూస్తుంది. ఈ లోపుని ఏనుగొచ్చి మణి తోసేసి నీటితోటి అభిషేకం చేస్తుంది. ఆ పాముకి కోపం వచ్చి ఆ ఏనుగు తొండంలో దూరిపోయి దాన్ని ఇబ్బంది పెట్టింది. ఆ పాము దూరిపోతే మరి చాలా ఇదిగా ఉంటుంది కదా. ఏనుగు ఆ బాధను భరించలేక ఒక చెట్టుకేసి ఆ తొండాన్ని కొట్టుకుంది. పాముకి దెబ్బ తగులుతుంది కదా. ఆ లోపల ఉన్న పాము చనిపోయింది. ఆ దెబ్బకి ఏనుగు కూడా చనిపోయింది. ముగ్గురు కూడా శివ సాన్నిధ్యంలోనే శివుని పూజ కొరకు మేం చేస్తామని పోటాపోటీలుగా తమ ప్రాణాలను కూడా అర్పించుకోవడం చూసి శివుడు వాటి భక్తికి మెచ్చి వాటికి మోక్షాన్ని ఇచ్చాడు. వేదాంతపరంగా చూస్తే ఇది మోక్షాన్ని సంపాదించుకునేటువంటి ఒక కథ. దీన్ని మన చదువులకి కానీ అన్వయించుకుంటే శ్రద్ధాభక్తులతోటి సాధించలేనిది ఏమీ లేదని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఒక సినిమా కవి రాసినటువంటి పాటని గుర్తు చేసుకున్నాం. ఏ చదువు వల్ల చేప పిల్ల ఈత నేర్చెను, ఏ చదువు చదివి పక్షులు పైకి ఎగరగలిగిన. వాటి ఉండేటువంటి సామర్థ్యం మనకి లేదు కదా. ఎక్కడ ఏ స్కూల్లో చదివి చేపపిల్ల ఈదడం నేర్చుకుంది, అలాగే పక్షులు ఏ స్కూల్లో చదివి పైకి ఎగరగలిగాయి. దీనికి అంతటికీ నేర్చుకోవాలనేటువంటి పట్టుదల కాన్సన్ట్రేషన్ ద్వారా ఏదైనా సాధించవచ్చని దీని అర్థం. ముఖ్యంగా చదువుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వశక్తి మీద ఆధారపడడం
ప్రపంచ జ్ఞానం నేర్చుకోవటం అనేది చదువు యొక్క ముఖ్యోద్దేశం. ఉద్యోగాలు రానంత మాత్రాన్ని, చదువుల్లో ర్యాంకులు రానంత మాత్రాన్ని చేతకాని వాళ్ళలాగా, అసమర్థులాగా ఫీల్ అవ్వకూడదు. మన స్వశక్తి మీద, మన తెలివితేటల మీద మనకి నమ్మకం ఉండి ఏదైనా సాధించగలగడమే చదువు యొక్క ముఖ్యోద్దేశం. బాయ్.